ఆంధ్రప్రదేశ్ వాసులకి మరియు అమరావతి రాజధాని వాసులకి రాష్ట్రంలో ఐటీ జాబ్స్ కోరుకునే వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందండి. ఆ గుడ్ న్యూస్ ఏమిటి అనే విషయంలోకి వెళ్దాం. ప్రపంచంలో ఐటీ అనగానే మనకు అమెరికాలో సిలికాన్ వ్యాలీ గుర్తొస్తుంది, కెనడాలోని వాటర్లూ వ్యాలీ గుర్తుకొస్తుంది, హైదరాబాద్ లోని సైబరాబాద్ గుర్తొస్తుంది, మన బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ గుర్తొస్తుంది. ఆ విధంగా చాలా ప్రాంతాలు అయితే 30 సంవత్సరాలుగా గడిచిన 3 దశాబ్దాలుగా ఐటీ రంగం వచ్చిన తర్వాత రూపురేఖలే మారిపోయాయని చెప్పుకోవాలి. మనం భారతదేశం ఆధునిక రంగం వైపు తొంగి చూస్తా ఉంది, ఐటీ కారిడార్ గా కనిపెడతా ఉంది. 2047 నాటికి అమరావతి నగరంలో క్వాంటమ్ వ్యాలీ అనే పరిసర ప్రాంతాలకు సంబంధించి 15 లక్షల ఉద్యోగాల కల్పన కోసమే ఆ లక్ష్యమే దిశగా ప్రయాణిస్తామని చెప్పుకొచ్చారు. దానికి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి అంటూ ముఖ్యమంత్రి అయితే అధికారులను ఆదేశించడం జరిగింది. 1997లోనే 2020 అనే ఒక విజన్తో ప్రణాళిక అనేది రిలీజ్ చేసినప్పుడు చాలా మంది అతి మేధావులు, తెలివి తక్కువ వాళ్ళు దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేయడం మనం చూసాం. 2020 దాకా మనం ఉంటామా పోతామా అని కూడా ఎద్దేవా చేసిన వాళ్ళని చూసాం. ఆ రోజుల్లోనే ఆయన 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి హైదరాబాద్ అని చెప్తే చాలా మంది అయితే అనుమానాలు వ్యక్తం చేశారు. అనుమానాలు వ్యక్తం చేస్తే పర్వాలా, చంద్రబాబు నాయుడిని దుర్భాషలు ఆడారు. ఆయన 2020 వరకు ఆయన ఉంటారా అని. ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో అదే నడుస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు, అతి మేధావి గారు 2045కి ఆయన ఉంటాడా పోతాడా అనే ఒక మాట కూడా మనం విన్నాం. అయితే అప్పట్లో గొర్రెలు, మేకలు, బర్రెలు తిరిగే హైటెక్ సిటీ ప్రాంతాన్ని ఆ కాలంలో ఆ ఏరియాలో గజం 300-400 రూపాయలకు అసలు కొనే పరిస్థితి లేని సందర్భంలోనే ఈ రోజు ఎంతగా అభివృద్ధి చెందిందో ఆశ్చర్యంగా ఉంది. పోతే 6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తా ఉంది. ఇక ఆ ప్రాంతంలో గజం విషయానికి ఎంత రేటు వస్తుందంటే నోరు ఎల్లబెడుతున్నారు. తక్కువలో తక్కువ గజం 3 లక్షల రూపాయలకు వెళ్లిపోయింది. కొందామన్నా విరివిగా దొరికే ప్రదేశం కాదది. ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది ఏదిందో అది అమరావతి రాజధానిలో కూడా ఇప్పటికే టాటా, ఎల్ఎన్టీ ప్రపంచంలోని ప్రముఖ యూనివర్సిటీలతో కలిసి పనిచేస్తా ఉన్నాయి. రేపు జనవరి నుంచే పనులు మొదలు పెట్టబోతా ఉన్నట్టుగా సమాచారం ఉంది. విజయవాడలో కూడా టాటా ఇన్నోవేషన్ హబ్ ఒకటి కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉంది. కొత్తగా కంపెనీలు పెట్టే వాళ్ళని, స్టార్టప్లను ప్రోత్సహించే వాళ్ళ కోసం స్కిల్స్ డెవలప్మెంట్ అంటే సాంకేతిక సహాయం అందించి వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసి వారందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే విధంగా, అంటే నా యొక్క అనుభవాన్ని బట్టి అమెరికాలో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి ఐటీ కంపెనీలు పెట్టుకుని డెవలప్ అయ్యారు. బెంగళూరులో కూడా చాలా మంది తెలుగువారు ఐటీ కంపెనీలు పెట్టి డెవలప్ అయ్యారు. మన హైదరాబాద్ లో కూడా తెలుగువారు ఎక్కువ ఐటీ కంపెనీలు పెట్టారు. అలాగే స్టార్టప్ కంపెనీలు పెట్టుకోదలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ వాసులకి స్కిల్స్ డెవలప్మెంట్ హెల్ప్ చేస్తూ సలహాలు, సముచితమైనటువంటి ఆలోచనలు పంచుకుంటూ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో టాటా కంపెనీ సహకారంతో సేవలు అయితే అందించబోతా ఉంది. ఇక క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన టవర్స్ కూడా తల్లాయిపాల సమీపంలో ఇప్పటికే ఎల్ఎన్టీ అనే సంస్థ నిర్మాణ పనులు చేపట్టింది. క్వాంటమ్ వ్యాలీ అనేది రాబోయే రోజుల్లో అమరావతికి సంబంధించి మనం సిలికాన్ వ్యాలీని ఎలా హైదరాబాద్, సైబరాబాద్ లో చూస్తా ఉన్నామో ఆ ప్రాంతాలను మించే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలని కల్పిస్తా ఉన్నారు. ఐటీ రంగంలో లేటెస్ట్ గా వచ్చిన ఈ క్వాంటమ్ వ్యాలీ అనే దాని విషయంలో అందిపుచ్చుకునేందుకు ప్రపంచ స్థాయిలో మనకంటే ముందు ప్రపంచ దేశాలు అడుగు వేసే లోపే మనం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో మంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజుకి 20 గంటలు పనిచేస్తా ఉన్నారు. ఎవరికైనా ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నా రాబోయే రోజుల్లో మాత్రం ఆ ప్రాంతాలైతే అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్తా ఉన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఎలాంటి అనుమానం లేదు, అమరావతి ప్రజలకైతే మెజారిటీ భాగం అనుమానం అస్సలు లేదు. రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఒక ప్రముఖ సంస్థ ఒక భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైతా ఉన్నట్టుగా సమాచారం ఉంది. అవి చర్చల దశలో ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఆ చర్చలు మరి కొంచెం ముందుకెళ్లి ప్రోగ్రెస్ తెలిసిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.